హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ప్రక్రియ మొదలైంది. సో ప్రభుత్వం నుంచి కూడా హైకోర్టు సంబంధించినటువంటి బెంచ్ ఏర్పాటుకు సంబంధించి రిజిస్ట్రార్ జనరల్కి కూడా లేఖ వెళ్ళింది. ఈ నేపథ్యంలో ఈ ప్రాసెస్ మొదలైందనుకోవచ్చు. ఇటు రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలను ఇటు కేంద్రం దీనికి సంబంధించి పరిశీలించిన తర్వాత అటు సుప్రీంకోర్టు వచ్చిన తర్వాత కేంద్రం, ఇలా మొత్తం ప్రక్రియ పూర్తయిన తర్వాత రాష్ట్రపతి ద్వారా ఈ ప్రక్రియ కూడా మొదలు కాబోతోంది. సో మొత్తానికైతే మాత్రం ఇటు ఆంధ్రప్రదేశ్లో ఇటు కేంద్రంలో కూడా ఎన్డీఏ సర్కార్ ఉన్నటువంటి నేపథ్యంలో ఇది త్వరితగతిన కూడా అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సుంకన్న ఏంటి? సో ఇప్పటికే మనం చూస్తున్నాం, ఒకవైపు లోకాయుక్త హెచ్ఆర్సీలు తరలిపోతున్నాయని చెప్పి కొంత ఆందోళనలు హడావుడి నడుస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఏదైతే కూటమి సర్కారు ఇచ్చినటువంటి హామీ మేరకు హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు కూడా ప్రక్రియ మొదలైంది. దీని పట్ల అక్కడ కర్నూలు కావచ్చు, రాయలసీమలో ఎలాంటి స్పందన కనిపిస్తోంది? సుంకన్న, శ్రీహరి కూటమి ప్రభుత్వం కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు కూడా ప్రక్రియ మొదలు పెట్టడంతో రాయలసీమ ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు 4 నెలల్లోపనే అధికారంలోకి వచ్చి 4 నెలలు అయింది. 4 నెలల్లోపనే ఈ యొక్క ప్రక్రియను కూడా మొదలు పెట్టడం కూడా టీడీపీ నేతలు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు చెప్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు మంత్రి టీజీ భరత్ కూడా తన పర్సనల్ మేనిఫెస్టోలో కూడా ఈ హైకోర్టు బెంచ్ ఏర్పాటును కూడా ఒక అజెండాగా పెట్టాడు. కాబట్టి ఆయన కూడా దీనికోసం కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్ళి పదే ఆయనకు ఏదైతే దీనిపైన కూడా కసరత్తు చేయడం వల్ల ఈ విధంగా వచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా టీజీవీ అభిమానులు కూడా స్పెషల్ థ్యాంక్స్ చెబుతున్నటువంటి పరిస్థితి. దీనిపై మనతో మాట్లాడిన కొంతమంది టీడీపీ నేతలు ఉన్నారు. చెప్పండి సార్, రాయలసీమ ప్రజలకు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు, దీనిపై ఏమంటారు? చాలా సంతోషంగా ఉంది. గుడ్ న్యూస్ గరియాల రాయలసీమ ప్రజలందరూ కూడా సంతోషించదగ్గ విషయము. ఏదైతే ఎన్నికల్లో వాగ్దానం చేశాడో హైకోర్టు బెంచ్ పెడతానని ఈరోజు నుంచే ప్రక్రియ స్టార్ట్ అయింది. ఇది జగన్మోహన్ రెడ్డి గతంలో ఉన్నట్టు అధికారం ఉన్నప్పుడు హైకోర్టు ఇస్తా అని చెప్పేసి ఇంతవరకు అది మోసం చేసి 3 రాష్ట్రాలు అని చెప్పి కాలయాపన చేసి సర్వనాశనం చేశారు రాష్ట్రాన్ని. ఈరోజు చంద్రబాబు నాయుడు ఇమ్మీడియట్గా దీని మీద యాక్షన్ తీసుకొని రాయలసీమ అదే ఇక్కడ రాజధాని ఉన్నటువంటి కర్నూలులో న్యాయ రాజధాని ఖచ్చితంగా జరగాలి, ఇక్కడ బెంచ్ పెట్టాలనే ఉద్దేశంతో పట్టుదలతో ఈ రోజు నుంచే ప్రక్రియ స్టార్ట్ అయినందుకు తెలుగుదేశం పార్టీ తరఫున కాదు ప్రజల తరఫున అందరూ కూడా చంద్రబాబు నాయుడు కృతజ్ఞత తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాటలకు కొంతమంది వాళ్ళ పార్టీకి సంబంధించి వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన లాయర్లు పాలాభిషేకం చేశారు. చేతగాని దద్దమ్మకు మాట తప్పిన దద్దమ్మకు వాళ్ళు పాలాభిషేకం చేస్తే ఈరోజు ఇదే లాయర్లకు అడుగుతున్నా, వాళ్ళ లాయర్లకు ఈరోజు ఎవరు పాలాభిషేకం చేయాలా? చంద్రబాబు పాలాభిషేకం కాదు, బ్రహ్మాండంగా చేయాలి. ఇంకా ఈరోజు మన రాష్ట్రానికి ఇవాళ రాయలసీమకు న్యాయం చేసే పద్ధతిలో ఇవాళ ప్రక్రియ స్టార్ట్ అయిందంటే ఇది చంద్రబాబు లోకేష్ పట్టుదలతో ఈరోజు ఇక్కడ ఇచ్చిన మాటను తప్పకుండా యువగలం తరపున పాదయాత్ర చేసి ఏదైతే ప్రజల వాగ్దానం చేశాడో, చంద్రబాబు వచ్చి ఎలక్షన్లు ఏదైతే వాగ్దానం చేశాడో ఆచతూచ తప్పకుండా ప్రక్రియ ఈరోజు స్టార్ట్ అయింది. కాబట్టి ప్రతి ఒక్కరికి తెలుగుదేశం పార్టీ తరఫున పార్టీ కార్యకర్తలు అందరూ కూడా చంద్రబాబు, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారు కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మీరు చెప్పండి, హెచ్ఆర్సీ లోకాయుక్త కూడా అమరావతికి తరలిస్తున్నారని కూడా వైసీపీ ఆందోళన చేసినటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకున్నటువంటి ఈ కీలక నిర్ణయం పైన ఏం చెప్తారు? వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికి కోసము అన్ని ఇటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. హెచ్ఆర్సీ కానీ ఇటువంటివి కానీ ఎక్కడికి పోవడం లేదు అని మా మంత్రి భరత్ గారు అదే రోజు సాయంత్రం చెప్పారు. ఇంకా ఒక బాధ్యత గల మంత్రి గారు చెప్పినా కూడా దాని మీద ఇంకా వీళ్ళు పనిచేస్తున్నారు అంటే వాళ్ళ విజ్ఞతకే వదిలేయాల్సిన పరిస్థితి వస్తుంది. కేవలం 5 నెలల్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వము ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసింది అనేది ప్రజలకి కనబడతా ఉంది. 5 సంవత్సరాల్లో వాళ్ళు చేసిన అభివృద్ధి, 5 నెలల్లో మేము చేసిన అభివృద్ధి మీద వాళ్ళు ఎవరైనా వచ్చి మాట్లాడాలనుకుంటే మా ఆఫీస్కైనా రావచ్చు, వాళ్ళ ఆఫీస్కైనా మేము వస్తాము, ఏదైనా చెప్పేదానికి రెడీగా ఉన్నాము. అంతేకాకుండా ఎలక్షన్లకు ముందు చంద్రబాబు నాయుడు గారు పాదయాత్రలో లోకేష్ బాబు గారు, మా మంత్రి భరత్ గారు కేవలం ఆయన పర్సనల్ మేనిఫెస్టోలో 6 అంశాలు పెట్టుకున్నాడు. అందులో హైకోర్టు కూడా బెంచ్ తీసుకొస్తానని పెట్టినాడు. భరత్ అన్న చెప్పినాడు అంటే ఖచ్చితంగా దాని మీద గ్రౌండ్లో వర్క్ చేయకుండా ఏది చెప్పడు. మా అదృష్టం ఏమి అంటే
నిబద్ధత కలిగిన ముఖ్యమంత్రి అక్కడ పైన పనిచేస్తున్నాడు. అంతకంటే నిబద్ధతతో ఇంకా చురుకుగా పనిచేసే కెపాసిటీ ఉన్న మా భరతన్న మా కర్నూలు ప్రాంతానికి రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇటువంటిది రాబోయే రోజుల్లో పరిశ్రమల పరంగా కూడా మా భరతన్న ఇంకా రాయలసీమను బయటికి తీసుకొస్తారని నేను కోరుకుంటున్నాను. చెప్పండి, రాష్ట్రంలోను అటు కేంద్రంలోను కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంది. సో హైకోర్టు బెంచ్ ప్రక్రియ మొదలైంది. సో ఇది త్వరలోనే కార్యరూపం దాల్చుతుందని అనుకుంటున్నారా? ఇది కర్నూలు ప్రజలకు చాలా శుభసూచకం. ఇది మంచి పరిణామాలు. మంచి నాయకుడిని ఎన్నుకున్నప్పుడు, మంచి ముఖ్యమంత్రిని ఎన్నుకున్నప్పుడు మనకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయనేది కర్నూలు ప్రజలకు ఇది బాగా అందరికీ తెలిసి వస్తుంది. ప్రతిరోజు కూడా కూటమి ప్రభుత్వము మరి ఇండస్ట్రీస్ పరంగా అయితేనేమి అనేక డెవలప్మెంట్ కార్యక్రమాల్లో ముందుకు పోతున్నారు. తర్వాత ఈ లోకాయుక్త ప్లస్ ఈ బెంచ్ కూడా ఇక్కడే పెట్టడం అనేది టీజీ భరత్ గారు మొన్ననే ప్రకటించడం జరిగింది. అది ఈరోజు కార్యరూపం దల్చి మరి సెంట్రల్ గవర్నమెంట్కు రికమెండ్ చేస్తున్నందుకు కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి, మా టీజీ భరత్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. సో మొత్తం మీద ఏదైతే ఈ ప్రక్రియ అయితే మొదలు జరిగింది, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 4 నెలలలోపే. సో వీలైనంత త్వరగా ఇక్కడ ఏదైతే కసరత్తు చేసి కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తారని కూడా ఏదైతే టీడీపీ నేతలు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా టీడీపీ నేతలు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తున్నారు. శ్రీహరి. రైట్, థ్యాంక్ యూ సంకన్న, థ్యాంక్ యూ రామారావు, థ్యాంక్ యూ కృష్ణ. సో ఇది దేశంలో ఇప్పటికే హైకోర్టుతో పాటుగా 7 బెంచ్లు వివిధ రాష్ట్రాల్లో ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక రాయలసీమ రీజన్లో కూడా హైకోర్టు బెంచ్ ఏర్పాటైతే 8వ బెంచ్ కాబోతోంది. సో దీనికి సంబంధించినటువంటి కసరత్తు అయితే పూర్తి చేసి ప్రక్రియను మొదలుపెట్టారు. వీలైనంత తొందరగా ఇది కార్యరూపం దాల్చుతుందనేటువంటి విశ్వాసం కూడా రాయలసీమ ప్రాంత ప్రజల నుంచి వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి కూటమి సర్కార్ ఏర్పాటుకు ముందు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చడంతో పాటు రాయలసీమ ప్రాంతంలో, ముఖ్యంగా కర్నూలు ప్రాంతంలో దీనికి సంబంధించి ఉన్నటువంటి డిమాండ్ కూడా నెరవేర్చే పరిస్థితి రాబోతుంది.